అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మనం అందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెబుదాం. ఈరోజు మన కథ విఘ్నేశ్వరుడు. ఒకానొకప్పుడు లక్ష్మి మానస సరోవరంలో జలకాలాడుతూ ఉండగా పార్వతి విష్ణువు వేషం ధరించి లక్ష్మీదేవిని సమీపించింది. నవమోహనంగా కనిపించిన నారాయణుణ్ణి లక్ష్మి చూసింది. నారాయణుడి వేషంలో ఉన్న పార్వతి కూడా లక్ష్మి అద్భుత సౌందర్యం ఎంతో మనోహరంగా కనిపించింది. ఇద్దరూ ఒకసారి ఒకరినొకరు చూసుకున్నారు. ఆ చూపుల కలయికలో సరోవరంలో ఒక స్వర్ణకమలం లేచింది. అందులో దగదగా మెరిసిపోతూ ఉన్న ఒక పాప ఉంది. లక్ష్మి నారాయణుడి దగ్గరికి చేరి ఆప్యాయంగా కౌగిలించుకోబోయింది. పార్వతి పగలబడి నవ్వుతూ, నేను నారాయణుణ్ణి కాదు లక్ష్మి అని ఆ క్షణమే నిజ రూపంలో కనిపించింది. అప్పుడు లక్ష్మీదేవి, అన్నకు తగ్గ చెల్లెలివే, నారాయణి అనిపించుకున్నావులే అంది చిన్నగా నవ్వుతూ. పార్వతి, అప్పుడు విష్ణువు మోహిని రూపంలో శివుణ్ణి మాయబుచ్చిన దానికి ఇప్పుడు చెల్లి వేసుకో అని అంది. స్వర్ణకమలంలోని పసిదాన్ని చూసి ఇద్దరూ మురిసిపోయారు. అపార ప్రేమ పుట్టి చేతుల్లోకి తీసుకున్నారు. అప్పుడు విఘ్నేశ్వరుడు వచ్చి, తల్లుల్లారా, మీ ఇద్దరి అంశలతో అవతరించిన ఈ బిడ్డ పార్వతీపరంగా జయ, లక్ష్మీపరంగా స్త్రీ కలిసి జయశ్రీగా పెరుగుతుంది. ఆమెకు వరుడు కూడా శివకేశవుల అంశలతో అవతరించే ఉన్నాడు అని చెప్పి పసిదానితో ఉన్న స్వర్ణకమలాన్ని తీసుకువెళ్ళి కావేరీ నదిలో ఉంచి రమ్మని వాయుదేవుడికి చెప్పాడు. వాయుదేవుడు అలాగే జయశ్రీని కావేరీ నదిలోకి చేర్చాడు. దక్షిణ ప్రాంతాన్ని పరిపాలించే చక్రవర్తి స్వర్ణకంలో కనిపించిన బాలికను వరప్రసాదంగా లభించిన పుత్రికగా భావించి పరమానందంతో తీసుకువెళ్ళి నామకరణ మహోత్సవం జరిపిస్తూ ఉండగా ఆకాశవాణి జయశ్రీ అని పిలవండి అని పలికింది. జయశ్రీ రాకుమారిగా పెరిగి ముల్లోకాల్లో ఎంతో సౌందర్యవతి సాహసవంతురాలు అని అనిపించుకుంది. జయశ్రీకి రాజభవనం కంటే ప్రకృతి సౌందర్యంతో నిండి ఉండే అరణ్యాలలో తిరగడం అంటే ఎంతో ఇష్టం. ఎల్లప్పుడూ ధనుర్బాణాలు ధరించి అడవుల మధ్యకి వెళ్ళి వన్యమృగాలను అదుపులో ఉంచుతూ తిరుగుతూ ఉండేది. హరిహరాంశలతో అవతరించిన స్వామి కైలాసం వెళ్ళి విఘ్నేశ్వరుణ్ణి కుమారస్వామిని కలుసుకోవాలని ఎన్నాళ్లుగానో అనుకుంటూ ఉన్నాడు. ఒకనాడు అలాగే బయలుదేరి కైలాసం వెళ్ళాడు స్వామి. విఘ్నేశ్వరుడు కుమారస్వామి ఆనందంగా ముచ్చటలాడుతూ మానస సరోవరంలో జలవిహారం చేస్తూ ఉండగా విఘ్నేశ్వరుడు, ఈ మానస సరోవరంలోనే లక్ష్మీ పార్వతుల అద్భుత తేజస్సులతో స్వామికి కాబోయే దేవేరి ఉదయించింది అని ఊరుకున్నాడు. స్వామికి కుతూహలం కలిగినా అణుచుకొని మరికొంతకాలం అక్కడ గడిపి వెళ్ళబోతూ ఉన్నప్పుడు విఘ్నేశ్వరుడు, స్వామి, మాకంటే పెద్దవాడివైన నువ్వు బ్రహ్మచారిగా ఉండటం బాగాలేదు, తొందరగా నీకు కళ్యాణం తప్పదు మరి అన్నాడు. కుమారస్వామి విఘ్నేశ్వరుడు స్వామికి ఘనంగా వీడ్కోలు ఇచ్చారు. స్వామి నిజ నివాసానికి చేరుకున్నాడు. ఒకనాడు స్వామి వినోదంగా పెద్ద పులి మీద స్వారీ చేస్తూ అరణ్యంలో తిరుగుతూ ఉండగా పులిని ముందుకు అటూ ఇటూ కదలనివ్వకుండా చుట్టూరా బాణాలు రివ్వురివ్వును నాటుకున్నాయి. స్వామి బాణాలు వచ్చిన దిశగా కోపంగా చూశాడు. ఆయన కోపం పటాపంచలయింది. విల్లమ్ములతో టీవీగా నిల్చుని చిరునవ్వు విసురుతూ ఉంది జయశ్రీ. స్వామి గుండెల్లో బాణాల్లాగా గుచ్చుకుంది. స్వామి అంతర్ధానమయ్యాడు. జయశ్రీకి స్వామిని గురించి విఘ్నేశ్వరుడు కలలో కనిపించి ఇదివరకే చెప్పి ఉన్నాడు. అతని కోసమే వెతుకుతూ అరణ్యాల్లో తిరుగుతూ ఉంది జయశ్రీ. నారదుడి ఆదేశంతో చక్రవర్తి జయశ్రీకి స్వయంవరం ఏర్పాటు చేశాడు. రాజాదిరాజులుగా మారు రూపాలలో ఇంద్రాది దేవతలు కూడా వచ్చారు. స్వామి ఒక సాధారణ శబర యువకుడి రూపంలో ధనుర్బాణాలు ధరించి పెద్ద నల్లని కుక్కను వెంటబెట్టుకొని వచ్చాడు. రాజాదిరాజులు టీవీ వలకపోస్తూ శబర యువకుడిని, అతని పెంపుడు కుక్కను ఎకశకాలు చేశారు. స్వామి సింహద్వారానికి అడ్డంగా అందర్నీ కారాగారంలో బందీలు చేసినట్లుగా కుక్క మీద కూర్చున్నాడు. కుక్క పెద్ద పులిలాగా మారింది. భయంకరంగా గాండ్రిస్తోంది.
జయశ్రీ స్వామిని గుర్తించి చరచరా వచ్చి వరమాల వేసి వరించింది. స్వామి జయశ్రీని పులి మీద ముందు కూర్చోబెట్టుకున్నాడు. దేవతలకి కోపం వచ్చింది. శబర యువకుడి మీద మూకుమ్మడిగా విరుచుకుపడి ఆయుధాలు తీశారు. స్వామి విల్లమ్ములు తీసి అందర్నీ ఎదుర్కొన్నాడు. అతని బాణప్రయోగ ధాటికి దేవతలు చెల్లాచెదిరే నిజరూపాలలో అస్త్రాలు ప్రయోగించారు. స్వామిని ఆ ఎలాంటి అస్త్రమూ తాళలేకపోయింది. ఇంద్రుడి వజ్రాయుధం కూడా పనికిమాలిందయ్యింది. అప్పుడు స్వామి తన నిజరూపంతో హరిహర స్వామిగా సాక్షాత్కరించాడు. దేవతలు చేతులు మోడ్చి స్వామియే శరణం అన్నారు. స్వామి జయశ్రీల కళ్యాణం దేవాది దేవతల మధ్య వైభోగంగా జరిగింది. జయశ్రీతో కలిసి స్వామి ఆనందంగా నిజ నివాసానికి వెళ్ళాడు. త్రేతాయుగంలో ఆర్యావర్తంలో కోసలుడు, కైకేయుడు, వసుమిత్రుడు అనే రాజులు ముగ్గురు ఆప్తమిత్రులుగా ఉండేవారు. కోసలుడికి కౌసల్య, కైకేయుడికి కైకేయి, వసుమిత్రుడికి సుమిత్ర అనే కుమార్తెలు ఉన్నారు. అయోధ్యను పాలించే దశరథుడికి తమ కుమార్తెలనిచ్చి పెళ్లి చేయాలని ముగ్గురు రాజులకు ఏకాభిప్రాయం కలిగింది. దశరథుడు వారిని వివాహమాడటానికి అంగీకరించాడు. ముగ్గురు రాజులు జైమిని మహర్షి చేత వివాహానికి తగిన లగ్నం పెట్టించారు. జైమిని ముహూర్తం నిర్ణయించి, నేను పెట్టిన ముహూర్త బలం ఎటువంటిదంటే విఘ్నేశ్వరుడి సాక్షిగా ఈ ముగ్గురి వివాహం దశరథ మహారాజుతో జరుగుతుంది అని చెప్పాడు. అయితే వివాహం జరిగే ముందు రాకుమార్తెలకు ఒక రాక్షస గండం కనిపిస్తుంది కనుక వధువులు ముగ్గురిని చాలా జాగ్రత్తగా ఉంచాలి అని చెప్పాడు. ముగ్గురు కన్యలను రాజులు ఒక పెద్ద పెట్టెలో భద్రంగా దాచారు. ఆ సమయంలో లోక సంచారం చేస్తూ లంకకు చేరిన నారదుడు రావణాసురుడితో, లంకేశ్వర, అతి త్వరలోనే దశరథుడికి ముగ్గురు రాజకుమార్తెలతో వివాహం కాబోతూ ఉంది. దశరథుడి కుమారుడే నిన్ను హతమారుస్తాడు అని చెప్పాడు. రావణాసురుడు రామకుమార్తెలను ఎత్తుకుని రమ్మని మహోదరుడు అనే గొప్ప రాక్షసుడిని పంపించాడు. మహోదరుడు కన్యలను పెట్టెలో భద్రపరిచినది కనిపెట్టి ఆ పెట్టెను మింగేశాడు. వాడు ఆకాశ మార్గంగా సముద్రం మీదుగా లంకకు వెళుతూ ఉండగా కడుపు నొప్పి వచ్చి పెట్టెను కక్కేశాడు. సముద్రంలో పడి పెట్టె కెరటాల మీద మెల్లగా కొట్టుకుంటూ పోయింది. దశరథుడు సముద్రం మీద దూరతీరాలకు వెళ్ళి పెద్ద నౌకలో తిరిగి వస్తున్నాడు. ప్రయాణం ఆలస్యమైంది. అనుకున్న నాటికి చేరలేకపోతున్నందుకు విచారిస్తూ దశరథుడు సముద్రాన్ని చూస్తూ ఉండగా నౌక వైపే కొట్టుకొని వస్తున్న పెద్ద పెట్టె కనిపించింది. ఆ పెట్టెను నౌకలుండి కొట్టి పైకప్పు ఊడిపోయింది. అందులో రాకుమార్తెలు కనిపించారు. తాళ్ళు నిచ్చెనలతో వాళ్లను నౌక మీదకు రప్పించాక ఆ ముగ్గురు తాను వివాహం చేసుకోబోతున్న పెండ్లి కుమార్తెలేనని దశరథుడు తెలుసుకున్నాడు. సరిగ్గా అదే సమయానికి జైమిని మహర్షి ముహూర్తం పెట్టాడు. అప్పుడు అక్కడ విఘ్నేశ్వరుడు ప్రత్యక్షమై ముగ్గురు రాకుమార్తెలతో దశరథుడి వివాహం జరిపించి అంతర్ధానమయ్యాడు. ముగ్గురు వధువులతో దశరథుడు ఆనందంగా స్వదేశం చేరుకున్నాడు. ఎంతో కాలానికి దశరథుడికి 4 కుమారులు పుట్టారు. పెద్దవాడైన రాముడు కైకేయి కారణంగా సీతతో లక్ష్మణుడితో అరణ్యవాసం వెళ్ళాడు. రావణుడు సీతను ఎత్తుకుపోయి లంకలో పెట్టాడు. రాముడు హనుమంతుడు, సుగ్రీవుడు మొదలైన వానరుల సహకారంతో లంకను ముట్టడించి రావణ సంహారం చేశాడు. ఆ తర్వాత సీతతో పుష్పక విమానంలో బయలుదేరి వారధి కట్టడం ప్రారంభించిన సముద్ర తీరంలో ఆగి అక్కడ శివపూజ జరిపి అయోధ్యకి వెళ్ళాలనుకున్నాడు. శివలింగ ప్రతిష్టకు తగిన లింగాన్ని తీసుకొని రమ్మని హనుమంతుడిని కైలాసానికి పంపించాడు. హనుమంతుడు మనోవేగంతో కైలాసం చేరుకొని అక్కడ ఉన్న శివలింగాల్లో పెద్ద లింగాన్ని చూసి 2 చేతులతో ఎత్తబోయాడు. లింగం కొంచెమైనా కదల్లేదు. దానికంటే చిన్న లింగాన్ని తీయబోయాడు. అదీ కదల్లేదు. చివరికి అన్నింటికంటే చిన్న లింగాన్ని కూడా ఎత్తలేకపోయాడు. కాలం మించిపోతూ ఉంది. తన అసమర్థతకు హనుమంతుడు బాధపడుతూ ఉండగా బుడిబుడి నడకలతో అక్కడికి ఒక పిల్లవాడు వచ్చాడు. ఎవరయ్యా నువ్వు? హనుమంతుడిలాగా ఉన్నావు. కానీ కావు అన్నాడు పిల్లవాడు. నేను హనుమంతుడినే. ఒక శివలింగాన్ని తీసుకొని రమ్మని రాముడు పంపాడు. ఇంతకు నీవెవరువోయి బాలుడా అన్నాడు హనుమంతుడు.
ఇక్కడి లింగాలను ఎవరూ ఎత్తుకుపోకుండా నన్ను కాపలా ఉంచారు. కానీ నువ్వు హనుమంతుడు అని చెబుతున్నావు. హనుమంతుడు శివుడి అవతారమే అని, పంచముఖాంజనేయుడని విన్నాను. నీ పంచముఖాలు ఏవి అన్నాడు పిల్లవాడు అమాయకంగా. అప్పుడు హనుమంతుడు గరుడ, వరాహ, సింహ, అశ్వ ముఖాలను కలుపుకొని పంచముఖ ఆంజనేయుడై ఉన్నతంగా పెరిగి పిల్లవాడితో నవ్వుతూ, విఘ్నేశ్వర, నా వంతు అయ్యింది. పంచముఖ విఘ్నేశ్వర రూపంతో కనిపించడం ఇక నీ వంతు అన్నాడు. అప్పుడు బాలుడి రూపంలో ఉన్న విఘ్నేశ్వరుడు 5 తలలతో సమాన ఎత్తు పెరిగి విశ్వరూపంతో కనిపించాడు. హనుమంతుడు పంచముఖ విఘ్నేశ్వరుడికి నమస్కరించి, పిల్లవాడి రూపంలో వస్తున్నప్పుడే విఘ్నేశ్వరుడు అని గ్రహించాను. ఇక్కడి శివలింగాలు కదలకుండా చేసింది నీవే కదా, నీవే ఒక లింగాన్ని ప్రసాదించు అన్నాడు. విఘ్నేశ్వరుడు, హనుమా, నీ పంచముఖ రూపం చూడాలన్న కుతూహలంతో నేను ఇలా చేశాను. నీవు శివాంశతో పుట్టినవాడవు, నీకు అడ్డేమిటి? అయినా అడిగావు గనక విశేష అంశాలు గల లింగాన్ని నీకు ఇవ్వాలనే ఎంచి ఉంచాను, తీసుకువెళ్ళు అని చెబుతూ హనుమంతుడి దోసిట్లో గొప్పదైన జ్యోతిర్లింగాన్ని ఉంచాడు. హనుమంతుడు మామూలు రూపంలో దోసిట్లో లింగాన్ని పదిలంగా పట్టుకొని రివ్వున ఎగిరి వెళ్ళాడు. అప్పటికి కాలత్రికమణ జరిగింది. సమయం మించిపోకుండా సీతాదేవి ఇసుకతో శివలింగాన్ని చేసింది. రాముడు జలాభిషేకం చేసి పూజకు ఉపక్రమించబోతూ ఉండగా హనుమంతుడు లింగంతో అక్కడ వాలాడు. హనుమంతుడు జరుగుతున్నది చూసి తోకతో సైకతలింగాన్ని చుట్టి తీసివేయబోయాడు. కానీ ఇసుకలింగం చెక్కు చెదరలేదు. హనుమంతుడు మరింత తోక గట్టిగా బిగించి లాగితే తోక నెప్పిపట్టిందే కానీ లింగం ఏమాత్రం కదలలేదు. అప్పుడు రాముడు హనుమంతుణ్ణి శాంతపరిచి, హనుమ, బుద్ధిమంతులు కూడా ఒక్కొక్కప్పుడు పొరపాటు పడుతూ ఉంటారు సుమి. అన్నీ తెలిసిన వాడివి, సైకతలింగమైనా అది శివుని ఆనవాలు కదా. ఇంతకు ఇప్పుడేం మించిపోయింది గనక నువ్వు తెచ్చిన లింగాన్ని సైకతలింగం దగ్గరే ప్రతిష్ఠించి పూజించి మరీ వెళతాను అని చెప్పాడు. హనుమంతుడు తను తెచ్చిన లింగాన్ని రాముడికిచ్చి లెంపలు వేసుకుని సైకతలింగానికి మొక్కాడు. రాముడు హనుమంతుడు తెచ్చిన లింగాన్ని ప్రతిష్ఠించి యథావిధిగా పూజాక్రమం సీతతో కలిసి జరిపించిన తరువాత అందరితో పుష్పక విమానం మీద అయోధ్యకి చేరి పట్టాభిషిక్తుడయ్యాడు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి, మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.